సిద్ధవటం కోటగోడల్లో వందల సంవత్సరాల చరిత్రను పదిలం చేసుకుంటూ పెన్నా నది కారణంగా ప్రస్తుత నగర వైభవాన్ని పొందుతున్న చారిత్రక నగరం. ఏకశిలపై నిర్మించిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వంటి శిల్పకళా రత్నాలు దశాబ్దాల చరిత్రను చెబుతున్నాయి. పుష్పగిరి దేవాలయ సముదాయంలో పెన్నా నది ఒడ్డున వెలిసిన చెన్నకేశవ స్వామి ఆలయం కూడా శతాబ్దాల వైభవాన్ని చూసింది. మతభేదం లేకుండా అందరూ ప్రార్థనలు చేసే ఏకైక చారిత్రక ప్రదేశం అమీన్ పీర్ దర్గా. ఇంత గొప్ప చరిత్ర, గత వైభవాన్ని గర్వంగా మోస్తూనే భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న నగరమే కడప. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కడప టౌన్ అలాగే చుట్టుపక్కల ఉన్న కొన్ని చారిత్రక ప్రదేశాలను అయితే చూపించబోతున్నాను. సో లైక్, సబ్స్క్రైబ్ చేసేస్తే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కడప టౌన్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున 7 శతాబ్దాలకు పైగా చరిత్రను తనలో దాచుకున్న అద్భుతమైన సిద్ధవటం కోటను సందర్శించబోతున్నాను. ఒకప్పుడు ఇది కేవలం కోట మాత్రమే కాదు, రాయలసీమను పాలించిన రాజులకు శక్తి కేంద్రం, విజయనగర సామ్రాజ్యానికి కీలక రక్షణ కవచం. తర్వాత నవాబులు, మైసూర్ పాలకులు, బ్రిటిష్ పాలన వరకు ఎన్నో రాజ్యాల ఎదుగుదల పతనాలకు ఈ కోట సాక్షిగా నిలిచింది. ఈ కోటలోకి అడుగు పెడితే భారీ రాతి ద్వారాలు, ఎత్తైన ప్రహారీ గోడలు, శత్రువులను గమనించడానికి నిర్మించిన బురుజులు, అద్భుతమైన శిల్పాలు, రహస్య మార్గాలు, కోటలోనే ఉన్న ఆలయాలు, మసీదు, ఇలా ప్రతి నిర్మాణం ఒక ప్రత్యేక చరిత్రను చెబుతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా పెద్ద పెద్ద మర్రి చెట్లతో నిండిపోయి ఉండేదని, వాటి క్రింద సిద్ధులు తపస్సు చేసేవారని స్థానిక సాంప్రదాయం చెబుతుంది. అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చిందని భావిస్తారు. సిద్ధవటం కోటను నిర్మించడానికి ప్రధాన కారణం పెన్నా నది. ఆ కాలంలో కడప నుంచి బద్వేల్, కర్నూలు, గండికోట, శ్రీశైలం ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గాలు ఈ ప్రాంతం గుండా వెళ్ళేవి. పెన్నా నదిని దాటే వారందరిపై నియంత్రణ సాధించడానికి ఈ కోట అత్యంత అనుకూల ప్రదేశంగా ఉండేది. ఒకవైపు నది, మరోవైపు ఎత్తైన గోడలు ఉండడంతో శత్రువులు కోటను ముట్టడించడం చాలా కష్టమయ్యేది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సిద్ధవటం కోట ప్రారంభ నిర్మాణం 1303 ప్రాంతంలో జరిగింది. తరువాతి దశాబ్దాల్లో మట్లి నాయకులు దీన్ని విస్తరించారు. మొదట ఇది మట్టి కోటగా ఉండగా తర్వాత ఇది రాతి కోటగా బలపరిచారు. సిద్ధవటం చరిత్ర అంటే మట్లి రాజుల చరిత్రే. వీరు విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజులు. రాయలసీమలో అనేక ప్రాంతాలను పరిపాలిస్తూ విజయనగర రాజులకు సైన్య సహకారం అందించేవారు. వారి ప్రధాన కేంద్రం సిద్ధవటమే. సిద్ధవటం కోట విస్తీర్ణం సుమారు 30 ఎకరాలు. దీనిలో భారీ ప్రహారీ గోడలు, 17 బురుజులు, 2 ప్రధాన ద్వారాలు, అలంకార శిల్పాలు, రాతి మండపాలు, దేవాలయాలు, మసీదు, నదివైపు వెళ్లే రహస్య మార్గం వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటికీ కోటలోని అనేక బురుజులు కనిపిస్తాయి. వీటి పైభాగంలో ఒకప్పుడు ఫిరంగులు ఉండేవని భావిస్తారు. ప్రతి బురుజు నుండి పెన్నా నది దాటే మార్గాన్ని పర్యవేక్షించేలా రూపకల్పన చేశారు. సిద్ధవటం కోటలో రంగనాథస్వామి ఆలయం, సిద్ధవటేశ్వర ఆలయం, ఇతర చిన్న ఆలయాల అవశేషాలు కూడా ఉన్నాయి. విజయనగర శైలికి చెందిన శిల్పాలు ఇప్పటికీ కొన్ని చోట్ల కనిపిస్తాయి. తర్వాతి కాలంలో కోట నవాబుల ఆధీనంలోకి వచ్చినప్పుడు కోటలో మసీదు నిర్మించబడింది. అందువల్ల ఈ కోటలో హిందూ, ఇస్లామిక్ నిర్మాణ శైలులు రెండూ కనిపిస్తాయి. 17వ శతాబ్దంలో దక్కన్ ప్రాంతంలో మొఘల్ ప్రభావం పెరిగింది. మొఘల్ సేనాధిపతుల దండయాత్రల తరువాత సిద్ధవటం కూడా వారి ప్రభావంలోకి వెళ్ళింది. తరువాత కడప నవాబులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఇదేనండి స్వరంగం. వాటర్ ఫ్లడ్ ఎక్కువ ఉండడం వల్ల మూసారు, ఇదిగో లాక్ చేస్తారు. వాటర్ లెవెల్ లేకపోయి ఉంటే చక్కగా లోపలికి వెళ్దాం. క్లోజ్ చేస్తారు. ఇది మొత్తం ఇదిగో అటు ఇటు మొత్తం రాతి కట్టడాలు. ఇందులోంచి ఇక మెట్లు ఉన్నాయి. మెట్లలోంచి వెళ్తే అక్కడ డైరెక్ట్ వాటర్ కనిపిస్తుంది కదా, అక్కడ డైరెక్ట్గా వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది. చూపించాను కదా అటు సైడ్ పెన్నా నది లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ఇది క్లోజ్ చేశారు. లేకపోతే అక్కడ కిందకి దిగితే మట్టి ఉంటుంది. మట్టి నుంచి మంచిగా నది వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. క్లోజ్లో అయితే ప్రస్తుతానికి కోటగోళ్ళు అవన్నీ. 1799, 1800 ప్రాంతంలో ఈ ప్రాంతం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 1807 నుండి 1812 వరకు సిద్ధవటం కడప జిల్లా ప్రధాన కేంద్రంగా కూడా పనిచేసింది. అయితే పెన్నా నది వరదల కారణంగా పరిపాలనకు ఇబ్బందులు రావడంతో జిల్లా కేంద్రాన్ని కడపకు మార్చారు. సిద్ధవటం కోటకు అతిపెద్ద శత్రువు సైన్యం కాదు, పెన్నా నది. భారీ వరదల సమయంలో కోట చుట్టూ నీరు చేరి రవాణా పూర్తిగా నిలిచిపోయేది. ఇదే కారణంగా బ్రిటిషులు జిల్లా కేంద్రాన్ని మార్చినట్లు చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి. 1956లో ఈ కోటను సంరక్షిత స్మారకంగా ప్రకటించి పురావస్తు సంరక్షణలోకి తీసుకున్నారు. గండికోట ఎంత గొప్పదో సిద్ధవటం కోట కూడా అంతే గొప్ప చరిత్రను తన గోడల్లో దాచుకుంది.
విజయనగర వైభవం, మట్లి రాజుల శౌర్యం, నవాబుల పాలన, బ్రిటిష్ పరిపాలన, పెన్నా నది వరదల కథ ఇవన్నీ కలిసిన అరుదైన చారిత్రక కట్టడం ఇదే. అక్కడికి కొంత దూరంలోనే కపటేశ్వర స్వామి కోన ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. ఇది సిద్ధవటం సమీపంలో ఉన్న ఒక ప్రశాంతమైన శైవ క్షేత్రం. ప్రకృతి అందాలు, కొండల మధ్య ఉన్న లోయ, చిన్న జలపాతం, గుహలాంటి ఆలయ వాతావరణం కారణంగా ఈ ప్రాంతం భక్తులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. ఆలయం కొండల మధ్య సహజ సిద్ధమైన లోయలో ఉండటం వల్ల దీనిని కపటేశ్వర స్వామి కోన అని పిలుస్తారు. వర్షాకాలంలో చిన్న జలపాతం ప్రవహించడం వల్ల ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. ఆలయం చుట్టూ రాతి కొండలు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది. ఇప్పుడు అక్కడ నుండి ఒంటిమిట్టకి స్టార్ట్ అయ్యాను. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచీన వైభవోపేతమైన శ్రీరామ ఆలయాల్లో ఒకటి. రాయలసీమలోనే అతిపెద్ద దేవాలయ సముదాయాల్లో ఇది ఒకటి. ద్రావిడ, విజయనగర శిల్పకళ సంపదకు ఇది అద్భుత నిదర్శనం. ఆలయం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం చోళుల కాలంలో ప్రారంభమై అనంతరం విజయనగర రాజులు మరియు మట్లి రాజుల కాలంలో విస్తరించబడింది. ఆలయంలోని శాసనాలు 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు వివిధ దశల్లో నిర్మాణం కొనసాగించినట్లు సూచిస్తున్నాయి. స్థానిక కథనం ప్రకారం వంటుడు మరియు మిట్లు అనే ఇద్దరు శ్రీరామ భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. వారి పేర్ల ఆధారంగా ఈ గ్రామానికి ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని విశ్వసిస్తారు. మరో అభిప్రాయం ప్రకారం గర్భగుడిలోని సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఒకే రాతిపై చెక్కినందున ఈ ప్రాంతాన్ని ఏకశిలానగరం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని అత్యంత విశేషమైన అంశం గర్భగుడిలోని శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి ఒకే శిలపై చెక్కబడిన విగ్రహం. భారతదేశంలో ఇటువంటి ఏకశిల శ్రీరామ విగ్రహాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. చాలా రామాలయాల్లో ప్రధాన విగ్రహాల ముందు హనుమంతుడు కనిపిస్తాడు. కానీ ఒంటిమిట్ట గర్భగుడిలో హనుమంతుడు ఉండడు. ఆయనకు ప్రత్యేక ఆలయ ప్రాంగణంలో ఉంటుంది. ఇది ఈ క్షేత్రానికి ఉన్న విశిష్ట లక్షణాల్లో ఒకటి. 1356 కాలం నాటి శిలాశాసనాలు కూడా ఇక్కడ చూడొచ్చు. అక్కడికి కొంత దూరంలోనే సోమశిల రిజర్వాయర్ దగ్గర ఉన్న ఒంటిమిట్ట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. సోమశిల రిజర్వాయర్ ఆంధ్రప్రదేశ్లోని పెన్నా నదిపై నిర్మించిన అతిపెద్ద జలాశయం. ఇది నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలం సోమశిల గ్రామం సమీపంలో ఉంది. రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించే అత్యంత కీలకమైన జలవనరుల్లో ఇది ఒకటి. పూర్తి నిల్వ సామర్థ్యం 78 టీఎంసీలు. ఒంటిమిట్ట లిఫ్ట్ ఇరిగేషన్ పథకం సహా కడప జిల్లాలోని కొన్ని నీటిపారుదల పథకాలు సోమశిల జలాశయం బ్యాక్ వాటర్ నుంచే నీటిని ఎత్తిపోసి సాగునీరు, తాగునీరుని అందిస్తాయి. దీంతో సోమశిల జలాశయం నెల్లూరు జిల్లాకే కాకుండా రాయలసీమలోని పలు ప్రాంతాల నీటి భద్రతకు కూడా ఎంతో కీలకంగా మారింది. కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఇప్పటివరకు కూడా పూర్తవలేదు. పైపులు కూడా తుప్పు పట్టే స్థాయికి పడిపోయాయి. ఇదిగో ఈ పైపులు కనిపిస్తున్నాయి చూసారా, ఇవి ఆ ప్రాజెక్ట్ దాకా ఉన్నాయండి. ఇందాక చూపించిన బోర్డు, ఆ బోర్డు నుంచి ఉన్నాయి. మరి లిఫ్ట్ ఇరిగేట్ చేస్తారు, మొత్తం వాటర్ని లిఫ్ట్ చేసి ఈ పైపుల ద్వారా పంపిస్తారు. మరి ఇంకా సగం వరకే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఎప్పుడో ఓల్డ్ అనుకుంటా. సిమెంట్, దానిపైన సిమెంట్ చూస్తే తెలుస్తుంది కదా, లోపల ఐరన్, పైన సిమెంట్ ప్లాస్టింగ్ చేశారు. బట్ ఈ అటాచ్ కూడా చేయలే. మరి ప్రాజెక్ట్ ఉందా, రన్నింగ్లో ఉందా, ఆగిపోయిందా అన్నది ఏం తెలియట్లా. ఇంకా పైపులు అయితే ఇక్కడ వరకు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు ఉన్నాయంతే ఈ పైప్స్, ఐరన్ పైప్స్. ఇక కడప టౌన్ గురించి చూసుకున్నట్లయితే కడప అనే పేరు తెలుగు పదమైన గడప నుంచి వచ్చింది. తిరుమలకు వెళ్ళే యాత్రికులకు ఈ ప్రాంతం ప్రవేశ ద్వారంగా ఉండేది. బ్రిటిష్ పాలనలో దీన్ని కడ్డప్ప అని పిలిచేవారు. 2005లో అధికారికంగా కడపగా మార్చారు.
నేటి కడప నగరం జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ 19వ శతాబ్దం ప్రారంభంలో కొంతకాలం సిద్ధవటం ఫోర్ట్ ప్రాంతమే జిల్లా ప్రధాన కేంద్రంగా ఉండేది. పెన్నా నది వరదల కారణంగా పరిపాలనా కేంద్రాన్ని తరువాత కడపకు మార్చారు. జిల్లా ప్రధాన కార్యాలయం సిద్ధవటం నుంచి ఇక్కడ మారిన తరువాత నగరం వేగంగా అభివృద్ధి చెందింది. అప్పటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, మార్కెట్లు ఇక్కడే ఏర్పడ్డాయి. నగరం పెన్నా నదికి సమీపంలో ఉంది. తాగునీరు, వ్యవసాయం, రవాణా అభివృద్ధిలో ఈ నది కీలక పాత్ర పోషించింది. కడప నుంచి అనంతపురం, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు సులభంగా వెళ్ళవచ్చు. అందుకే ఇది రాయలసీమలో ఒక ముఖ్యమైన రవాణా కేంద్రంగా ఎదిగింది. కడపలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ మరియు వైద్య విద్యా సంస్థలు ఉండడంతో రాయలసీమలో ఒక ముఖ్య విద్యా కేంద్రంగా కూడా గుర్తింపు పొందింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లైమ్ స్టోన్ గనుల కారణంగా కడపలో సిమెంట్, రవాణా, నిర్మాణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందాయి. దీంతో నగర ఆర్థిక వ్యవస్థ కూడా బలం చేకూరింది. ఇంత పెద్ద జలాశయం పక్కనే ఉన్నా కూడా తాగునీటి కోసం ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అలాగే డ్రైనేజీ సమస్యలు కూడా భారీ వర్షాల సమయంలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం జరుగుతుంది. ఉపాధి అవకాశాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, సాంప్రదాయ వ్యాపారాలతో పోలిస్తే పెద్ద ఎత్తున ఐటీ, తయారీ పరిశ్రమలు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. దీనివల్ల యువతలో కొంతమంది ఇతర నగరాలకు వలస వెళ్ళిపోతున్నారు. చారిత్రక కట్టడాల సంరక్షణ లేకుండా పోయింది. కడప పరిసర ప్రాంతాల్లోని అనేక చారిత్రక కట్టడాలు, ఆలయాలు, కోటలకు మరింత సంరక్షణ, ప్రచారం అవసరం ఉంది. కడప నుంచి 20 కిలోమీటర్ల దూరంలో పుష్పగిరి దగ్గర ఉన్న చెన్నకేశ ఆలయానికి ఇప్పుడు వెళ్తున్నాయి. కడప నగరంలోని ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో ఒకటి. శ్రీ మహావిష్ణువు చెన్నకేశవ స్వామి రూపంలో ఇక్కడ కొలువే ఉన్నారు. ఈ ఆలయం శతాబ్దాల చరిత్ర, సాంప్రదాయ దావిడి శిల్పకళ, స్థానిక భక్తి సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని స్తంభాలు, గోపురం, మండపాలపై కనిపించే శిల్పాలు విజయనగర కాలపు కళా వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. సూక్ష్మమైన చెక్కు బొమ్మలు, పుష్పాల అలంకరణలు, దేవతా విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆలయంలోని సింహం, ఏనుగు, గుర్రం లక్షణాలు కలిసిన యాలి శిల్పాలు కనిపిస్తాయి. ఇవి ఆలయాన్ని దుష్టశక్తుల నుంచి రక్షిస్తాయని ప్రాచీన విశ్వాసం. ఆధునిక యంత్రాలు లేని కాలంలో భారీ రాతి బండలపై చెక్కిన వాటిని ఒకదానిపై మరొకటి అమర్చి ఆలయాన్ని నిర్మించడం అప్పటి శిల్పుల అసాధారణ నైపుణ్యానికి నిదర్శనం. కాలక్రమేణా వర్షాలు, గాలి కాలుష్యం కారణంగా కొన్ని శిల్పాలు దెబ్బతిన్నాయి. పురావస్తు నిపుణులు ఈ శిల్ప వారసత్వాన్ని మరింత మెరుగ్గా సంరక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ కనిపించే పెన్నా నది పుష్పగిరి వద్ద ఒక అందమైన వంపు తిరుగుతూ ప్రవహిస్తుంది. అందుకే ఈ ప్రాంతం ప్రాచీన కాలం నుంచే పవిత్ర క్షేత్రంగా అభివృద్ధి చెందింది. గతంలో యాత్రికులు పెన్నా నదిలో స్నానం చేసి తరువాత ఆలయ దర్శనం చేసుకునే అవకాశం ఉండేది. నది ఒడ్డున ఉన్న రాతి మెట్లు ఇప్పటికీ కూడా కనిపిస్తాయి. వర్షాకాలంలో పెన్నా నది ఉప్పొంగినప్పుడు పుష్పగిరి ఆలయాల దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే దీనిని కొందరు రాయలసీమ కాశీ అని కూడా పిలుస్తారు. కడప పట్టణంలోనే పట్టణ ప్రజలకు ప్రకృతి మధ్య విశ్రాంతి కల్పించేందుకు అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఉంది. కేంద్ర ప్రభుత్వం నగర వనం పథకం కింద ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ఉద్యానవనాలు అభివృద్ధి చేయబడుతున్నాయి. వీటిలో నడక మార్గాలు, పిల్లల ఆట స్థలాలు, యోగా ప్రాంతాలు, విశ్రాంతి ప్రదేశాలు, స్థానిక వృక్షజాతుల పెంపకం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం లక్ష్యం. ఈ పార్క్ చాలా బాగుంది, కానీ ఇప్పుడు కాలేజ్ పిల్లల వల్ల దుర్వినియోగం అవుతుంది. బంచికల్ ఏరియా కింద మారిపోయి చాలా అధ్వాన స్థితిలో ఉంది. కానీ ఇందులో ఉన్న హార్స్ రైడింగ్ మంచి థ్రిల్ ఫీల్ ఇచ్చింది నాకు. పార్క్లోనే పిల్లలు ఆడుకోవడానికి మంచిగా రిఫ్రెష్మెంట్ పాయింట్ అండి. సిటీ అవుట్కట్స్లో ఉంది. చాలా పెద్ద ఫారెస్ట్. పక్కనే వాటర్ ఫాల్ ఉంది, కానీ అక్కడ ఏదో చనిపోయారంట. అందు గురించే పోలీసులు అలౌ చేయట్లేదు పైకి వెళ్ళడానికి. బాగుందండి పాయింట్ మాత్రం. ఇక ఫైనల్గా కడపలో ఫేమస్ అయిన అమీన్ పీర్ దర్గాకి వెళ్తున్నాను. ఇది కేవలం ముస్లింలకే కాకుండా హిందువులు, క్రైస్తవులు సహా అన్ని మతాల ప్రజలు దర్శించే దర్గా. అందుకే దీనిని మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ దర్గా స్థాపకుడు హజరత్ సయ్యద్ షా పీరుల్లా హుసైని అనే సూఫీ సంత్. ఆయన 16-17 శతాబ్దంలోని కర్ణాటక బీదర్ ప్రాంతం నుంచి కడపకు వచ్చి ఇక్కడ సూఫీ సాంప్రదాయాన్ని విస్తరించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రజల కోరికలు నెరవేరాలని ప్రార్థించే ఈ సూఫీ సంత్ను భక్తులు ప్రేమతో అమీన్ పీర్ అని పిలవడం ప్రారంభించారు. అమీన్ అంటే ప్రార్థనకు సమ్మతి లేదా అలా జరగాలి అని అర్థం. కాలక్రమేణా అదే పేరు దర్గాకు స్థిరపడింది. 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది ఈ దర్గా.